తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలే. తను వెంటనే ఏం ప్రయోజనం? వింటున్నాం మర్చిపోతున్నా. ప్రయోజనం ఏమైనా ఉండిద్దా? వాక్యము విని పట్టుదలతో మాటలు పట్టుకోవాలి, మర్చిపోకూడదు. దేవుని క్రియలు కానీ దేవుని కార్యాలు కానీ ఎంతో గొప్పవి, వాటిని తలపోసుకుంటూ భద్రం చేసుకోవాలి. అందుకే దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దు. కానీ బైబిల్లో ఒక జనాంగం ఉంది, అసలు వాళ్ళు దేవుని కార్యాలు కానీ దేవుని మాటను కానీ ఏం చేయాల, లెక్క చేయాల. ఫలితం ఏంటి చూడండి. కీర్తన 106 కీర్తనకి రెండు ముందు 106 కీర్తన ముందు 11వ వచనం చదవండి. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి 12. ఇప్పుడు మళ్ళీ వెంటనే 22వ వచనం చదవండి. అక్కడ మర్చిపోయారు. 13లో కూడా ఉంది, అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారు, కనిపెట్టుకొనకపోయారు. ఇప్పుడు 22 కూడా చదవండి. తమ రక్షకుడైన దేవుని వాళ్ళు ఏం చేశారు? మర్చిపోయారు. వెంటనే దేవుని కార్యాలను దేవుని క్రియలను వాళ్ళు మర్చిపోతూ వచ్చారనమాట. ఎట్లా మర్చిపోగలరు? అది దేవుడు వీళ్ళ విషయం ఎంత బాధపడతాడంటే చూడండి, కీర్తన 95 కీర్తన 9, 10, 11 3 వచనాలు చదవండి. చూచిరి ప్రమాణము చేసి తిని ఇంకెన్నడూ నా విశ్రాంతిలో వీళ్ళకి చోటు లేదు. వెంటనే దేవుని కార్యాలు వెంటనే మర్చిపోయారంట. ఇంకా నా విశ్రాంతిలో వీళ్ళకి స్థానం లేదు. విసిగిపోయాడంట దేవుడు. నా జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, మనం ఆశీర్వదింపబడిన స్త్రీలుగా ఉండాలి అని అంటే మరియ వలె దేవుని వాక్యాన్ని దేవుని సంగతులని హృదయంలో తలపోసుకుంటా ఏం చేసుకోవాలి? భద్రం చేసుకోవాలి. భద్రం చేసుకోకపోతే దేవుడికి కూడా విసుకొచ్చిద్ది. ఎన్నిసార్లు చెప్పాలి? మనందరం తల్లులమే, మన పిల్లల విషయమే మనందరికీ తెలుసు అనమాట. వాడు ఒకసారి చెప్పితే వినలేదనుకోండి, 2 సార్లు చెప్పినా వినలేదనుకోండి, మనకేమొచ్చిద్ది? విసుకొచ్చిద్దా రాదా? విసిగిస్తున్నావురా నన్ను అని అనని తల్లి ఉండదేమో భూమి మీద. మనం కూడా దేవుణ్ణి అలానే విసిగిస్తున్నాం అనమాట. ఈ విషయంలో అంటే దేవుడు ఎన్ని చెప్పినా కీర్తన 78 కీర్తనలో కూడా వాళ్ళ గురించి ఏమి రాయబడిందంటే చూడండి, కీర్తన 78 కీర్తన 4వ వచనం 5వ వచనం చదవండి. వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరుగుబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల తరమును పోలి ఉండకయు. చాలు, 6వ వచనం, యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లు. అర్థమైందా? ఇప్పుడు ఈ మాటలు ఎవరు రాస్తున్నారంటే ఆసాపు రాస్తున్నాడు. మన పితరులు ఇలా ఉన్నారు, మనం అలా ఉండకుండా మన పిల్లలకు మనం ముందే చెప్పుకుందాము. 11 చూడండి, వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడు. 11వ వచనం 11.
ఎందుకు దేవుడు యథార్థ హృదయులు కాదు, వాళ్ళలో స్థిరమైన మనసు లేదు, వాళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళు, మూర్ఖత గలవాళ్ళు అని ఎందుకు అంటున్నా అంటే ఆయన క్రియలను వాళ్ళు వెంటనే ఏం చేశారు. ఎప్పుడైతే దేవుని క్రియలు మనం వెంటనే మర్చిపోతామో మన కూడా దేవుడు ఇదే మాట అంటాడు. ఏమంటాడు ఇక్కడ ఎన్ని బిరుదులు ఇచ్చాడో చూడండి వాళ్ళకి. 6వ వచనంలో యథార్థ హృదయులు కాక అంటే వాళ్ళు యథార్థ హృదయులు కాదంట. తర్వాత దేవుని విషయమే వాళ్ళలో ఏం లేదు, స్థిరమైన మనసు లేదంట. తర్వాత వాళ్ళు ఏం చేశారు, తిరుగుబాటు గల. తర్వాత వాళ్ళలో ఏముంది, మూర్ఖత ఉంది. తిరుగుబాటు అని 2 సార్లు ఉందన్నమాట. తిరుగుబాటుతనం ఉంది, మూర్ఖత ఉంది, యథార్థ హృదయం లేదు, దేవుని విషయమై స్థిర మనసు లేదు. ఎందుకు అన్నాడు ఈ పదాలన్నీ వాళ్ళకి ఎందుకు వచ్చినాయి అంటే వాళ్ళు దేవుని వెంటనే దేవుడి మాట ఏం చేస్తున్నారు, మర్చిపోతారు. వెంటనే మర్చిపోవటం. ఈరోజు కొన్ని చోట్ల చూస్తే చాలామందికి దేవుని వాక్యము నోట్లో ఉంటుంది కానీ ఎక్కడ ఉండట్లా, హృదయంలో ఉండట్లా. అర్థమైందా? అందుకనే తిరుగుబాటుతనాలు, అందుకనే మూర్ఖతలు, అందుకనే రకరకాల పరిస్థితులు. వాక్యం ఎక్కడ ఉండాలి, హృదయంలో ఉండాలి. ఈ హృదయంలో ఉన్నది వాక్యాన్ని గౌనుల మీద రాసుకోవాలంట, గోడల మీద రాసుకోవాలంట, నొసట బాస్కముల వలె కట్టుకోవాలంట. మనం లెగిస్తే వాక్యం గురించి మాట్లాడుకోవాలంట, మన పిల్లలకి వాక్యాన్ని చెప్పాలంట. అర్థమైందా? మనం బ్రతుకుచుండు దినములన్నీ ఈ వాక్యాన్ని ఏం చేయాలి, నీవు బ్రతుకు దినములన్నీ ఈ గ్రంథమును చదువుచుండవలెను. యెహోషువ తన నాయకత్వంలో ఇశ్రాయేలీలకి మరీ దేవుని మాట, అయ్యా ఈ దేవుని మీరు సేవించలేదు, వదిలేసేయండి అంటే లేదయ్యా, మా పితరుల వల్లే మేమేం చెయ్యం, మేము దేవుని మాటలు వింటాం. నిజంగా యెహోషువ కాలేబు నిండు మనసుతో దేవుణ్ణి ఏం చేశారు, అనుసరించారు. ఇప్పుడు యెహోషువ కాలేబు వీళ్ళిద్దరిని ఓ పక్క పెడితే, ఇశ్రాయేలీలందరినీ ఓ పక్క పెడితే, ఇప్పుడు ఇద్దరే 6 లక్షల కాల్బలంలో కనాను చేరింది ఇద్దరే. ఏందంటారు తేడా చెప్పండి? వీళ్ళకున్న తేడా ఏంది? వాళ్ళు దేవుని మాటను అనుసరించి జీవించారు. ఆయన ఆశ్చర్య కార్యాలను మర్చిపోవాలా, ఆయన అద్భుతాలను మర్చిపోవాలా, ఆయన ఏం చెప్తున్నాడో అది విన్నారు, గ్రహించారు. వాళ్ళు ఉన్నత దేహులను చూసి భయపడుతుంటే, రే మన దేవుడు శక్తి కలిగిన వాడు, వీళ్ళు ఐగుప్తీల కంటే గొప్పవాళ్ళ కాదు కదా, మన దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందుకే వాళ్ళు కాలేబు యెహోషువలు మంచి మనసు కలిగి నిండు మనసుతో యెహోవాను సేవించారని సాక్ష్యం పొందారనమాట. నా జీవితాల్లో కూడా గుర్తుపెట్టుకోండి, వాక్యాన్ని హృదయంలో మనం ఏం చేసుకోవాలి, భద్రం చేసుకోవాలన్నమాట. మనం భద్రం చేసుకోకుండా ఇక్కడ విని ఇక్కడే మర్చిపోయామనుకోండి, మనకు కూడా దేవుడు ఇదే పేర్లు పెడతారు. అంతకంటే దౌర్భాగ్యం ఇంకేమీ ఉండదన్నమాట. వారు ధర్మక్షేత్రములో నివసించి కూడా ధర్మాన్ని తెలుసుకోలేకపోయారు అన్న పదము చెప్పవలసి వచ్చింది నీ గురించి కూడా. అలా చెప్పకూడదు నా గురించి అని అంటే వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకో, తలపోసుకో. నీ ముందుకు ఏ పరిస్థితి వచ్చినా దాన్ని ఎవరితో బ్యాలెన్స్ చేసుకోవాలి, దేవుని వాక్యంతో. అర్థమైందా? దేవుని వాక్యంతో నీ ముందుకు ఏ పరిస్థితి వచ్చినా దేవుని వాక్యం ఇలా చెప్తుందా, ఇలా చేయొచ్చా, ఇలా మనం నడవచ్చా. ఇంకెవ్వరు మనకు మాదిరి కాదండి, దేవుని వాక్యమే మనకి మాదిరి. అర్థమైందా? మనల్ని పరలోకం మనకి ఉంది అని చెప్పింది, ఆ రాజ్యం కొరకు మనల్ని పిలిచింది, ఆ రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరుస్తుంది పరిశుద్ధ గ్రంథం. అర్థమైందా? కాబట్టి మన జీవితంలో ప్రతి పరిస్థితి కూడా మనం ఎవరి దగ్గర తేవాలి, వాక్యంలో పెట్టుకోవాలి. వాక్యంలో పెట్టుకుంటే ఆ పరిస్థితి వాక్యానికి సరిపోతే ఓకే, సరిపోకపోతే తీసి పక్కన పడేయటమే. ఇంతే. క్రైస్తవ జీవితం చాలా సింపుల్ అనమాట. దేవుడిది చెప్పాడా, ఇది వాక్యానుసారమేనా, వాక్యానుసారం కానిది ఏది కూడా మనం చేయకూడదు, వదిలేయటమే. కొన్ని స్వరాలు మనకు వినబడుతుంటాయి, కొన్ని పరిస్థితులు మనకు వినబడుతుంటాయి, కొన్ని రకరకాలవి మనకి ఇదవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం వాక్యం దగ్గర తీసుకొచ్చుకొని, ప్రభువా ఇది నీ చిత్తమేనా, ఇది నీ ఇష్టమేనా, నీ వాక్యం ఇలా ఉందా అని ఎప్పుడు కూడా మనము అట్లా మనం బేరీజ్ వేసుకోవాలంటే ముందు మన దగ్గర ఏముండాలి, వాక్యం ఉండాలి. అర్థమైందా? పూర్వం ఎవరో
కలిగిన పెద్ద బస్తా ఒకటి దొరికిందంట. బస్తా దొరికితే అసలు ఎన్ని ఉండయి అని కొలుసుకోవటానికి వాళ్ళ దగ్గర మానిక లేదు. అప్పుడు పక్కింటికి వెళ్ళారంట. ఇన్నున్నా కూడా మానిక లేదు, పక్కింటికి వెళ్ళారంట. అర్థమైందా? ముందు మన దగ్గర ఉంటే కదా కొలుసుకోవడానికి, మన దగ్గర ఉండాలి కదా. మన దగ్గర లేకుండా మనం జీవితంలో ఎట్లా? అందుకే దేవుని వాక్యము బహు జాగ్రత్తగా పరిశీలించి చదవాలంట. దేవుని వాక్యము శ్రద్ధగా వినాలంట. దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి. అర్థమైందా? ఈ వాక్యం ఎందుకు ఇంతగా ఎందుకు భద్రం చేసుకుంది? మనం ఎందుకు భద్రం చేసుకోవాలి? దేవుని వాక్యంలో ఉన్న విశిష్టత ఏంటి? ఈ వాక్యం మనం ఏం చేసిద్ది చెప్పండి? ఏం చేసిద్ది? చూడండి, కీర్తన 119వ కీర్తన 11వ వచనం చదవండి. 119, 11 చదవండి అందరు. చాలు. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో ఏముంచుకున్నాను? వాక్యం మన గుండెల్లో ఉంటే మనం పాపము చేయము. అదే వచనము 38, కీర్తన 119, 38లో ఉంది. చదవండి. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయము పుట్టించుచున్నది. నీ సేవకునికి దాన్ని ఏం చెయ్యి? స్థిరపరచు. నిజంగా దావీదు ప్రార్థనలో హృదయం మీద రాసుకోదగిన ప్రార్థనలు. ఒక శిల తీసుకొని దాని మీద చెక్కుకోదగిన ప్రార్థనలు అనమాట. ఈ ప్రార్థనలు మనం ఎప్పుడైనా చేసుకుంటామా? దేవా, నీ సేవకునికి నీ వాక్యాన్ని స్థిరపరచయ్యా, నా హృదయంలో నీ వాక్యాన్ని స్థిరపరచు ప్రభువా, నీ వాక్యము నాలో స్థిరపరచు. ఎందుకంటే అది మనుషులలో దేవుని భయాన్ని పుట్టించిద్ది. మా వాక్యం మనలో స్థిరంగా ఉందనుకో దేవునికి భయపడతారు. చాలామందికి దేవుని భయం ఉండదు. దేవుని భయం ఉండదు అంటే అర్థం ఏంటి? వాళ్ళల్లో ఏం లేదు, వాక్యం లేదు. మరి రోజు వాళ్ళు ప్రతి కూడికి వస్తారు కదా, ఆదివారం వస్తారు కదా, వాళ్ళు బాప్తీసం తీసుకున్నారు కదా, వాళ్ళ చేతిలో బైబిల్ ఉంది కదా, మీరెన్నన్నా అండి, వాళ్ళు పెద్ద పెద్ద పులిపేటాలకి వాక్యాలు చెప్తారు కదా. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? పెదవులే. హృదయముతో వాక్యము నింపబడితే వాళ్ళు దేవునికి భయపడతారు అన్నమాట. అందుకే వాక్యాన్ని కంఠస్థం చేయటం ఎంత ముఖ్యమో వాక్యానుసారంగా నడుచుకోవటం కూడా అంతే ముఖ్యం. నేను సిస్టర్స్ మీటింగ్లో అక్క చెప్తుంది, ఆ మాట నన్ను భలే పట్టుకుందనమాట. గిఫ్టుల కోసం వాక్యాన్ని కంఠస్థం చేయకూడదంట. వాక్యానుసారంగా నా జీవితం కట్టబడటానికి వినపడుతుందా? గిఫ్టుల కోసం చదవటం కాదు, చక్కగా వాక్యాన్ని అన్వయించుకోవటం. ఈ వాక్యం భవిష్యత్తులో నాకు ఉపయోగపడింది. అలా పట్టుదలగా దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు రెండు వస్తాయి మనకి. ఈ భూమి మీద గిఫ్ట్లు వస్తాయి, పరలోకంలో కూడా గిఫ్ట్ వచ్చింది. దేవుడు కూడా మనల్ని మెచ్చుకుంటాడు. అర్థమైందా? రెండు కావాలా ఒకటి కావాలా? రెండు కావాలా ఒకటి కావాలా? రెండు కావాలా? వెరీ గుడ్. రెండు కావాలి మనకి. దేవుని వాక్యము ఎంత మహిమ కలిగిందో. యేషేపు హృదయంలో వాక్యం ఉంది కాబట్టే నేను ఎట్లా దేవునికి విరోధముగా ఈ పాపం నేను ఎలా చేస్తాను? నేను చెయ్యను. ఎందుకంటే తన హృదయంలో ఏముంది? ఎక్కడి నుంచి వచ్చింది యేషేపు హృదయంలో దేవుని వాక్యం, దేవుని మాటలు? ఎవరు చెప్పారు యేషేపుకి? ఎవరు చెప్పలేదా? ఎవరు చెప్పారు? యాకోబు చెప్తాడు. తండ్రి దగ్గర ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నాయి తన యవ్వన కాలంలో ఉపయోగపడి, నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు పాపాన్ని సహించలేడు. ఆ మాట తన హృదయంలో ఉంది కాబట్టి ఇది దేవునికి ఇష్టమైన కార్యము కాదు అని తెలుసు కాబట్టి నేను ఎట్లా చేస్తా దీన్ని అని అనగలిగాడు. మనం కూడా అలా అనాలి అంటే మన హృదయంలో కూడా ఏముండాలి? వాక్యం. ఆ వాక్యమే దేవుడు. నిజంగా మన హృదయంలో వాక్యం ఉంటే దేవుని భయం ఉండిద్ది. ఎందుకు దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి, రాసుకోవాలి, వారకోడికలకు రావాలి, ఇంటికాడ చదువుకోవాలి. ఇవన్నీ ఎందుకు చేయాలి అని అంటే, మేము రక్షణ పొందినప్పుడు మా మామయ్య వాళ్ళ ఇల్లు పడిపోతే మా ఇంట్లోకి వచ్చి, వాళ్ళ ఇల్లు కట్టుకుంటే మా ఇంట్లోకి వచ్చి ఉన్నారు. వాళ్ళ ఇల్లు కట్టుకున్న నాడు మా ఇంట్లోకి వచ్చి ఉన్నారు. ఆమెనిద్ది, ఆదివారం పోతారు, గురువారం పోతారు, శుక్రవారం పోతారు,
మళ్ళీ ఇంటికి రాగానే పొద్దున్న లెగుస్తారు, మధ్యాహ్నం లెగుస్తారు, పొద్దున్న ప్రార్థన చేసుకుంటారు, మధ్యాహ్నం చేసుకుంటారు, సాయంత్రం చేసుకుంటారు. మళ్ళీ ఇంటికాడు ఉంటే పొద్దుగూకులు ఆ పాటలు పెట్టుకుంటే విసుగు పుట్టదా మీకు అసలు? ఆమె అడుగుతుంది, మీకు విసిగేదా పొద్దుగూకులు ప్రార్థనా వాక్యం మీకు ఏమన్నా పిచ్చా? మా అత్త అడుగుతుంది అనమాట, మీకేమన్నా పిచ్చా అని. మేము ఉండన్నాము, మాకు ప్రాణం అది, మాకు ప్రాణము, ఇంకా వేరే ఏముండేది కాదు. ఆ చదువు, ప్రార్థన చేసుకోవటం అంతే. ఇంకా వేరే ధ్యాస, మందిరానికి వెళ్ళటం, మన పనులు చేసుకోవటం, ప్రార్థన చేసుకోవటం, వేరే ధ్యాస అనేది ఉండేది కాదనమాట. ఇంటికాడు ఉంటే 3 పూట్ల కుటుంబ ప్రార్థన చేసుకునేవాళ్ళం. మా అమ్మ, మా చెల్లి, నేను. అప్పటికే మా అక్క మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయింది కాబట్టి మేము దేవుని నమ్ముకునేటప్పటికి మేము దేవుని నమ్ముకుంది ఎప్పుడంటే మా అక్కకి బాబు పుట్టినప్పుడు నమ్ముకున్నాం. ఇప్పుడు సేవలో ఉన్న పిల్లోడు పుట్టినప్పుడు దేవుని మేము అంగీకరించాం. హదస్స పుట్టినప్పుడు అంటే పాప పుట్టినప్పుడు ఈ సహవాసానికి ఇదన్నమాట. అంతకుముందు మాకు కూడా తెలియదు. అప్పటి నుంచి మక్కెటు ఎక్కువ అక్కడే ఉండేది, వచ్చేది కాదు. మా అమ్మ, మా చెల్లి, నేను ముగ్గురమే. 3 సార్లు రోజు కుటుంబ ప్రార్థన చేసుకునే దినాలు కూడా ఎన్నో. ఖాళీ ఉంటే కుటుంబ ప్రార్థన చేసుకునే వాళ్ళ మధ్యాహ్నం కూడా. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే దేవుని సన్నిధిలో ఆయన మాట చాలా విలువైంది. ఇది మనము నేర్చుకొని మన పిల్లలకు నేర్పితే పాపం అనేది మన కుటుంబ పరిస్థితుల దగ్గరికి రాదనమాట. అందుకే పిల్లలకి చాలామంది పెద్ద సేవకులు చెప్తుంటారు, వాళ్ళు కంటత వాక్యాలు కానీ దేవుని వాక్యం చెప్పకుండా కనీసం టిఫిన్ కూడా పెట్టేవాళ్ళు కాదంట. ఎందుకో తెలుసా? వాళ్ళు పాపానికి దూరంగా బ్రతకాలని, దేవుని నీతిని నేర్చుకోవాలని ఈ లోకంలో. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఎందుకు మన హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకోవాలి? పాపము చెయ్యకుండా. దేవుని భయం మనకి కలగాలి అంటే మన హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. రెండవది చూడండి. ఎందుకంటే రెండవ మాట అక్కడే కీర్తన 119 కీర్తన 51 కీర్తన 51వ వచనం, 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది. ఏ శ్రమలోనైనా, ఏ పరిస్థితిలోనైనా, ఏ టైంలోనైనా సరే నువ్వు దేవుడి సన్నిధికి వెళ్ళు. ఈ వాక్యం నీకేమిచ్చిద్ది చెప్పండి? నెమ్మదినిచ్చిద్ది అన్నమాట. ఈ వాక్యము నిన్ను బ్రతికించిద్ది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యము నన్ను ఏం చేసింది? బ్రతికించింది. ఎంతమంది చనిపోయే వాళ్ళని వాక్యం బ్రతికించిందో, ఎంతమందిని బ్రతికించిందో. ఇంకేం లేదు, నా జీవితం అయిపోయింది, ఇంక నాకెవరున్నారు, నా బ్రతికి ఎంతమంది సాక్ష్యాలు నేను విన్నాను. ఈ వాక్యము బ్రతికించే వాక్యము. నిరీక్షణ లేనప్పుడు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు మనని వాక్యం బ్రతికించింది, బ్రతికిస్తూ ఉంది, బ్రతికించింది ఈ వాక్యం. మనం బ్రతికున్న నాళ్ళు శత్రువు మన మీద వాడే బలమైన ఆయుధం ఏందో తెలుసా? నిరాశపరచడం. ఏం చేయడం చెప్పండి? నిరాశపరచడం అన్నమాట. నిరాశ శత్రువు ఒక మనుషుల ద్వారానో, ఒక పరిస్థితుల ద్వారానో, రకరకాలుగాను నీ దగ్గరకు వచ్చింది అనమాట. ఎందుకు నువ్వు బైబిల్లో ఉరి వేసుకొని చనిపోయిన వాళ్ళ పేర్లు చెప్తారా? యోధా, ఇస్కరియోతు, ఇంకా అహీతోపెలు, ఇంకా ఆయనకు కూడా ఉరేశారు. ఎందుకు ఈ అహీతోపెలు కానీ, ఇస్కరియోతు, యోధా కానీ వీళ్ళు ఎందుకు ఉరేసుకున్నారు చెప్పండి? అహీతోపెలు అనేవాడు విశ్వాస అవిశ్వాస? దేవుని బిడ్డ కాదా? చెప్పండి. ఇస్కరియోతు, యోధా ఎవరు? మరి ఎందుకు వీళ్ళు ఇలా చేశారు? ఇప్పుడు ఇస్కరియోతు, యోధాను పక్కన పెట్టుకోండి. అపోస్తుడైన పేతురు అప్పటికి అపోస్తుడు పేతురు శిష్యులు, వీళ్ళిద్దరు శిష్యులే. ఈయన తీసుకెళ్ళి అప్పగిచ్చాడు. నువ్వెవరు నాకు తెలియదు అన్నాడు. ఈయన కరెక్టా? ఈయనేమైనా కరెక్టా? మరి ఈయన ఏంటి చెప్పండి? పశ్చాత్తాపడ్డాడు. ఇస్కరియోతు, యోధా
అదే నిరాశలోకి వెళ్ళిపోయాడు. అదే యాత్రికుని ప్రయాణంలో రాశాడనమాట. శత్రువు నిరాశ భూమిలోకి తీసుకెళ్ళి చెరసాల్లో వేసిద్ది. అక్కడ నిరీక్షణ లేకుండా మనకి చేసిద్ది. కానీ మన దేవుడు నిరీక్షణ మనకు నిరీక్షణ ఇచ్చినవాడు. ఎంత ఘోర పాపాత్ములైనా ఆయన ఏం చేస్తాడు? క్షమిస్తాడు. పౌలు ఒక చోట అంటాడు, దేమా ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు అంటాడు. మళ్ళీ కొంచెం ముందుకెళ్ళినాక దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. ఇట్లా మీరు చూడండి, దావీదు కానీ ఎంతమంది భక్తులు తిరిగి సమకూర్చబడ్డారు. అర్థమైంది? ఎందుకు వీళ్ళు సమకూర్చబడ్డారు అంటే వీళ్ళ హృదయంలో ఏముంది? వాక్యం ఉంది. ఇప్పుడు యోధాను తీసుకోండి, పేతురుని తీసుకోండి. ఎందుకు పేతురు సమకూర్చబడ్డాడు, యోధా నష్టపోయాడు? ఎందుకు చెప్పండి? ఎందుకు పశ్చాత్తాపడ్డాడు? దేవుని వాక్యం హృదయంలో ఉంది పేతురికి. యేసు ప్రభు చెప్పాడు, సాతాను మిమ్మల్ని జల్లించాలని కోరుకుంది, నేను మీకోసం వేడుకుంటున్నాను అనే మాట పేతురు ఆ మాటలు తలుచుకొని, ఎంత స్పష్టంగా ఉందో చూడండి బైబిల్లో. దేవుని మాటలు తలుచుకొని ఎప్పుడు వచ్చింది పశ్చాత్తాపం అంటే? దేవుని మాటలు తలుచుకున్నప్పుడు పశ్చాత్తాపం వచ్చింది. అంటే మన బాధలో, మన నిరుత్సాహంలో, మన తొట్రపాటుల్లో, మన అవిధేయతలో మనకి ఊతనిచ్చే దేవుడు దేవుని వాక్యమే. ఒక్కొక్కసారి కొన్ని మాటలు చెవులతో వినినప్పుడు, ప్రభువా ఏందయ్యా ఈ బాధ అని ఒకసారి అయితే నేనైతే ఏడ్చుకుంటా. నన్నన్నదిగాక, సేవకున్నన్నదిగాక, పసిబిడ్డలు పిల్లలను కూడా అసలు వినకూడని మాటలు. బ్రదర్ మీ పిల్లలు ఇట్టంట కదా అట్టంట కదా అని ఒక మీటింగ్కి వెళ్తే ఓ సేవకుడు ఇట్లా అంటున్నారు మీ పిల్లల్ని, అట్ట అంటున్నారు అన్నప్పుడు నేను ఇంటికి వచ్చి ఏడ్చుకున్నాను అన్నమాట. ప్రభువా ఏందయ్యా ఈ మాటలు ఏందయ్యా. వెంటనే దేవుని వాక్యం నన్ను ఎంత ఆదరించిందంటే, ఎంత బలపరిచిందంటే, దేవుని వాక్యము ఆయన మాట ఎంత జీవాన్ని ఇచ్చిందంటే, వెంటనే నా 2 కళ్ళు తుడుచుకొని లేచి నిలబడ్డా. నాకు శక్తినిచ్చింది వాక్యమే. నిజంగా ఈ వాక్యం లేకపోతే ఏమైపోయి ఉండేవాళ్ళమో. ఇదే నీ బాధలో నా బాధలో మనకేమిచ్చింది? నెమ్మదినిచ్చింది. కీర్తన 119లోనే ఇంకొక మాట, ఆ వచనం గురించి ఇంకొక మాట ఉంది చూడండి. 119వ కీర్తన మనకి ఎంత నెమ్మదినిచ్చిద్దంటే 165 అది నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఎంత నెమ్మది కావాలంటే అంత నెమ్మది, ఎంత కావాలంటే అంత. వారు తూలి త్రొట్టిలట కారణమేమి అంటే వాళ్ళు పడిపోరు. నెట్టినా పడేసినా మెడ మీద చెయ్యేసి కింద తొయ్యాలని చూసినా ఏం చేసినా వాళ్ళు పడిపోరు. ఎందుకని? ఈ గ్రంథం వాళ్ళని ఏం చేసిద్ది? ఏం చేసిద్ది? నిలబెట్టిద్ది. పెద్దగా చెప్పండి, మెల్లిమెల్లి చెప్తారు. ఎందుకు? దేవుని వాక్యం మీకు భయం ఏముంది? మిమ్మల్ని నిలబెట్టలేదు ఎప్పుడు? నిలబెట్టలేదా? మైక్ ఇస్తే అక్క ఒక్కోసారి ఈ బాధలో ఉన్నప్పుడు దేవుని వాక్యం ద్వారానేనక్క, భర్తల ద్వారా శోధనలు, పిల్లల ద్వారా శోధనలు, రక్త సంబంధికుల ద్వారా శోధనలు, తోటి వారి అసూయ వలన ఈ లోకంలో ఒక మనిషికి సాతాను వల్ల కలిగే శ్రమల కంటే కూడా ఎక్కువ శ్రమలు దేని వల్ల కలుగుతాయి చెప్పండి? మనుషులు ఏంది కరెక్ట్ వర్డ్ రావాలి చెప్పండి. అసలు యేసు ప్రభు కూడా ఆ మాట స్పష్టంగా ఉంది. యేసు ప్రభు గురించి కూడా రాయబడింది ఆ మాట. చెప్పండి పిల్లలుగా. అసూయద్దు. ఏం చెప్పండి? మనకు వచ్చే కష్టాల్లో 80% దేని వల్ల వస్తాయి చెప్పండి? అసూయ వల్లే వచ్చేది. గుర్తుపెట్టుకోండి. మన భారతదేశంలో మీకు ఒకసారి చెప్పా, గుర్తుందో లేదో కానీ, పెద్ద పెద్ద షిప్పుల్లోంచి ఎండ్రకాయలు ట్రాన్స్ఫర్ చేయాలంటే పైన మూతలు పెట్టరంట. ఆయన ఫారినర్ అడిగాడంట, అయ్యా వీటి మీద మూతలు పెట్టలేదు ఏంది అంటే, ఈ భారతదేశపు ఎండ్రకాయలండి, ఒకటి పైకి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా కింద ఉన్నది ఏం చేసిద్ది? లాగి కింద పడేసిద్ది, అనుమానం ఏమీ లేదు, నీ దేశం చేరే వరకు అవి దాంట్లోనే ఉంటాయి అన్నాడు. ఆయన ఆడదాకా వెళ్ళిందా చూస్తానే ఉన్నాడు. ఒక్కటి కూడా పైకి రాలేదు, కిందకి రాలా. అంటే బయట పడలా. పైకి ఒకటి వస్తే ఆల్రెడీ కింద ఉన్నది ఏం చేస్తుంది?
ఇది సరిపోయింది. ఇంతలోకి వడ్డు వచ్చింది, కూరలోకి వెళ్ళిపోయినాయి. కమ్మటి కూర అయిపోయింది. కూర అయిపోయిన దాకా ఒక్కదాన్ని కూడా అంటే వాళ్ళు బతకరు, బతికే వాళ్ళని, వాళ్ళు బాగుపడరు, బాగుపడే వాళ్ళని ఎక్కడ తొక్కేయాలా అని చూస్తుంటారన్నమాట. ఇది ఎవరు నైజం? ఇది ఎవరు నైజం? భారతదేశం ఏంది, ఎక్కడే కాదు, భారతదేశంలో ఇంకా అధికంగా ఉంది అని అనుకుంటున్నా. నేను ఉంది అని అనుకుంటున్నా. అసూయ అనమాట. ఎందుకు ఈ మత కలహాలు చెప్పండి? ఎందుకు మత కలహాలు? ఎందుకు సేవకులను కొడుతున్నారు? అసూయ. అసూయ ఎక్కడైనా అసూయ 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 ఏలుబడి చేస్తుంది. అయితే ఎవరి హృదయంలో దేవుని వాక్యం ఉండిద్దో వాళ్ళకి ఎంతో నెమ్మది. వాళ్ళు తూలి త్రొట్టిల్లటు కారణమేమీ లేదు. వాళ్ళు నిలబడతారు. ఎందుకు? మరియా తన హృదయంలో వాక్యాన్ని భద్రం చేసుకుందో తెలుసా? సిమియోను చెప్పిన మాటలు భద్రం చేసుకుంది. తర్వాత దూతలు చెప్పిన మాటలు భద్రం చేసుకుంది. గాబ్రియేలు దూత చెప్పిన మాటలు భద్రం చేసుకుంది. అవి భద్రం చేసుకొని తలపోసుకుంటా ఉందన్నమాట. అన్నీ తలపోసుగా ఉంటా ఉంది. అందుకే సిలువ దగ్గర నిలబడగలిగింది. లేకపోతే ఆడ కింద పడి ఏమైపోయేదో అనమాట. సిలువ యొద్ద నిలబడగలిగింది ఎక్కడంటే ఈ మాటలన్నీ హృదయంలో ఉంది. ముందే దూత చెప్పింది రక్షకుడు పుడతాడు. ముందే సిమియోను చెప్పాడు, అమ్మా నీ హృదయంలోనికి ఒక కత్తి దూసుకొని పోయిద్ది. వాక్యం మన గుండెల్లో ఉంటే మనము పడిపోం అనమాట, నిలబెడతాము. దేవుడు మనల్ని నిలబెడతాడు. ఎందుకు? వాక్యం అంటే మనం నిలబడటానికి, మనం నెమ్మది పొందడానికి. ఇంకెందుకు? చూడండి దేవుని వాక్యము. చూడండి కీర్తన 119 కీర్తన 97 వచనం. నేను 97 చదువుతాను, మీరు 98. అట్లా 101 దాకా చదువుదాం. 97 నేను చదువుతాను. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రేమగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము గలదు. 101. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటి నా పాదములు తొలగించుచున్నాను. ఇప్పుడు 97 నుంచి 100 వచ్చిన వరకు 100 వచ్చిన వరకు ఒక మాట మనకు వినపడుతుంది. ఏంటది? ఏ జ్ఞానం? చూడండి 98లో నా శత్రువులకు మించిన జ్ఞానం. 99 నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం. తర్వాత 100 వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం. ముగ్గురిని చూపించాడు. ఎవరికంటే? శత్రువులను మించిన జ్ఞానం. రెండోది బోధకులకు మించిన జ్ఞానం. మూడోది వృద్ధుల కంటే జ్ఞానం. ఈ 3 జ్ఞానం, 3 అనుభవాలతో కూడిన జ్ఞానం. అర్థమైందా? 3 అంతస్తులు, 3 రకాలైన పరిస్థితులు. ఇలాంటి జ్ఞానం మనకు కావాలంటే మనం ఏం చేయాలంట? దినమెల్లా దాన్ని ధ్యానించి అవి నాకు నిత్యము, అంటే మనలో దేవుని వాక్యం ఉన్నప్పుడు మనకి మన శత్రువులకు మించిన జ్ఞానం ఉండిద్ది. అర్థమైందా? దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు వృద్ధులకు మించిన జ్ఞానం ఉండిద్ది, మన బోధకులకు మించిన జ్ఞానం మనకు ఉండిద్ది. అర్థమైందా? బోధించే వాళ్ళకంటే కూడా మించిన జ్ఞానం ఉండిద్ది. ఎప్పుడు? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాయి హృదయంలో భద్రం చేసుకున్నాం అనుకోండి, మన ఇంట పెద్దోళ్ళ కంటే కూడా మనకే ఎక్కువ జ్ఞానం ఉండిద్ది. శత్రువులను మించిన జ్ఞానాన్ని మనకి కలుగజేస్తాయి. అంటే నీ ఆజ్ఞలు, ఆయన వాక్యము మనకి సామెతలు మనం చదివితే 1వ అధ్యాయం నుంచి 31 వచనం వరకు దేవుని వాక్యం మనకి ఎన్ని విధాల జ్ఞానం ఇచ్చిద్దో రాయబడింది అన్నమాట. దేవుని ఆ వాక్యము, ఆయన శాసనాలు చాలా నిర్మలమైనవి. అవి బుద్ధిహీనులకు ఏం కలగజేస్తాయి అంట? తెలివియు వివేచనయు అనుగ్రహించును. మనం బుద్ధిహీనత నుండి విడిపించబడి వివేకవంతులం కావాలి అంటే మన హృదయంలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం ఎవరి గుండెల్లో ఉండిద్దో వాళ్ళకి విశేషమైన జ్ఞానం అండి. ఏ జ్ఞానం? విశేషమైన జ్ఞానం. విశేషమైన జ్ఞానం. ఆ విశేషమైన జ్ఞానం మనం పొందుకుంటాం. ఎందుకంటే బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చదివితే, ఇప్పుడు మనం చదువుకునే బోటనీ కానీ జువాలజీ కానీ ఏ శాస్త్రమైనా పునాది పడింది ఎక్కడి నుంచి?
బైబిల్లో నుంచే. అర్థమైందా? మనం గోడ మీద పెరిగే నాసు మొక్క, అది కూడా వృక్ష జాతికి చెందింది అని ఎవరు చెప్పారు? సొలొమోను చెప్పాడు. బైబిల్లో ఉంది చూడండి. బైబిల్ ఎప్పుడు రాయబడింది? ఎప్పుడో. అవేంటి మైక్రోస్కోపులు లేనప్పుడే, రకరకాల పరికరాలు లేనప్పుడే సొలొమోనుకి ఎంత దైవజ్ఞానం దేవుడు ఇచ్చాడంటే, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, పోలీసులు అని చెప్తాం. ఒక మనిషిని చూడగానే ఎలా చెప్తాము? పోలీస్ అన్నట్టు చెప్తాం. డ్రెస్సుని బట్టి. ఒక మనిషి ఎక్కాడు అనుకో, ఈయన పోలీస్ అంటాం. ఎట్ట అంటాము? యూనిఫామ్ని బట్టి. ఈయన నర్స్ అంటాం. ఎలా అంటాం? యూనిఫామ్ని బట్టి. అర్థమైందా? వీళ్ళు టీచర్స్ అని రకరకాలుగా. అదే నల్ల కోట వేసుకున్నారనుకో ఏమంటారు? తెల్ల కోట వేసుకున్నారనుకో ఏమంటారు? డాక్టర్. ఇప్పుడు మనం అనుకుంటున్నాం. బైబిల్ స్పష్టంగా చదవండి. సొలొమోను అప్పుడే రాసి ఉంచాడు. షేబాదేశపు రాణి వాళ్ళ వస్త్రాలు, వాళ్ళ పద్ధతి చూసి ఆశ్చర్యపోయిందంట. అంటే సొలొమోనే ఆ రోజుల్లో అది పెట్టాడు అనమాట. ఇదిగో ఈ పని చేసేవాళ్ళు ఈ వస్త్రాలు వేసుకోండి, సైనికులు ఈ వస్త్రాలు వేసుకోండి, వంట చేసే వాళ్ళకు కూడా డ్రెస్ కోడ్ ఉంది. ఉందా లేదా? ఏముంది? వాళ్ళు చక్కగా పొడవై టోపీ ఒకటి పెట్టుకొని చక్కగా ముందు అది కట్టుకుంటారు కదా, యాప్రాన్ కట్టుకొని వంట చేస్తూ ఉంటారు కదా. ఏదో రకరకాల పేర్లు నాకు తెలియదులే, అన్నీ చెప్తున్నా. ఇది ఆ రోజుల్లో సొలొమోనే చెప్పాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం అంటే దేవుని నుంచి వచ్చింది. ఈ పైనుంచి వచ్చిన జ్ఞానం. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అనుకంటే దేవుని మాట. ఎవరైతే దేవుని మాటలు, దేవుని కార్యాలు హృదయంలో భద్రం చేసుకుంటారో దేవుడు వాళ్ళకి విశేషమైన జ్ఞానం ఇస్తాడు. నీ మీద కుట్రబన్నిన వాళ్ళకంటే నీకు విశేష జ్ఞానం ఇస్తాడు. బైబిల్ ఆధారాలు ఉన్నాయా లేవా? రాజులు ఆయన్ని ఆశ్రయించినప్పుడు వాళ్ళు ఎటు వస్తారో కూడా. ఎలీషా దినాల్లో ఎలీషాకి ఎట్ట తెలిసిందండి? ఎలీషాకి ఎట్ట తెలిసింది? పలానా చోట శత్రువులు ఉన్నారడు బావొద్దని ఇశ్రాయేల్ రాజు కబురు చెప్పడానికి ఎలా తెలిసింది? దేవుడు ఇచ్చాడు ఆ జ్ఞానం. అర్థమైంది? మనకు కూడా ఇస్తాడు. ఎలీషా దేవుడు మన దేవుడు కాదా? మన పక్షాన శత్రువు కుట్రలన్నీ కూడా భగ్నం చేస్తాడు. మనకేమో అది కావాలి కానీ ఇది వద్దు. ఏది కావాలి? ఒక విశ్వాసి, మంచి విశ్వాసి ఆ బ్రదరు. కానీ ఆ అబ్బాయికి ఉన్న బలహీనత ఏంటంటే వడ్డీకి డబ్బులు ఇస్తాడనమాట. అసలు కంటే ఏం ముద్దు? వడ్డీ ముద్దు అనమాట. వడ్డీ డబ్బులు అంటే ఎంత ఇష్టం అయ్యా. వడ్డీకి డబ్బులు ఇస్తా. ఒకళ్ళు ఎగ్గొట్టారు. అబ్బాయి ఇంట్లో ప్రార్థన చేస్తాడంట. అయ్యా తెల్లారు నైటు వాడికి నిద్ర పట్టకూడదయ్యా, భయం రావాలయ్యా, గుండెలో వణుకు రావాలయ్యా, కలవరం రావాలయ్యా. నీకొద్దా? వడ్డీకి డబ్బులు ఇచ్చే ఆయనకి వద్దు, కానీ తీసుకున్న ఆయనకి రావాలంట. వణుకు రావాలయ్యా, కలవరం రావాలయ్యా, నిద్ర పట్టకూడదయ్యా. ఇంటి ప్రార్థన చేస్తుంటే వాళ్ళ ఆవిడ కూడా విశ్వాసే. ఆయన కళ్ళు మూసుకొని అంటే నేను కళ్ళు తెరిచి చూస్తుంది. కళ్ళు తెరిచి చూసి అయిపోయినాక ఏంది నువ్వు అనేది? నువ్వు చేసే ప్రార్థన ఏంది? నువ్వు చేసేది కరెక్టేనా? అసలు బురదలో కాలేయటం ఎందుకు? దాన్ని మళ్ళీ కడుక్కోవటం ఎందుకు? దేవుడు వద్దు అన్నది ఎప్పుడు కూడా మనము చేయకూడదు. దాని ద్వారా నష్టమే కానీ లాభం ఉండదు. మన శత్రువులకి మించిన జ్ఞానం రకరకాల పరిస్థితుల్లో దేవుడు మనకిస్తాడు. ఎప్పుడంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా వాళ్ళు ఇచ్చినట్టు దాఖలాలు ఏమీ లేవు. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి మనం చేసేదానికి దేవుడు తోడై ఉండమంటే ఉంటాడా? దొంగ ప్రార్థన చేసుకున్నాడంట. ఇవాళ దొంగతనం బాగా జరిగితే ప్రభువా నీకు సగం నాకు సగం అన్నాడంట. ఆడికి వెళ్ళగానే పట్టుకొని కొట్టారంట. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఆయన అనుకున్నాడంట, ప్రభువా యేసయ్యా నిన్ను అనుకున్నా వెళ్ళాను కదా అంటే, నన్ను అనుకున్నావు కాబట్టి పట్టించానురా, నన్ను అనుకోకపోతే నేను పట్టించుకునేవాడిని కాదు అని గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే మనకి విశేషమైన జ్ఞానం ఉండిద్ది. మూడోది, ఫస్ట్ది ఏం చెప్పండి? పాపము చెయ్యము. రెండోది నెమ్మది. మూడోది జ్ఞానం. ఇప్పుడు 4 చూడండి. కీర్తన 119వ కీర్తన 119వ కీర్తన 105వ వచనం చదవండి. నీ వాక్యము నా పాదములకు దీపమును,
నా త్రోవకు వెలుగై ఉన్నది. అంటే అర్థం ఏంటి? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగంటే చీకట్లో నడిచేటప్పుడు వెలుగు యొక్క అవసరత మనకి ఉండిద్ది. ఈ రోజుల్లో చీకటి దారులు చాలామందికి తెలియదు. ఇదివరకు రోజుల్లో వాళ్ళకి తెలుసు. టార్చ్ లైట్లు వేసుకొని ఆ లైట్ పడిన కాడే అడుగు వేసుకుంటూ పోయేవాళ్ళు అనమాట. ఇప్పట్లాగా రోడ్లు ఉండేవి కాదు. నేను 10th క్లాస్ చదివేటప్పుడు మా ఇంటికి రావాలి అని అంటే ఆ టార్చ్ లైట్లు ఉండేది కాదు. ఇటుపక్క అన్ని చెట్లు ఉండేది. ఎంత దారి ఉండేది అనమాట. ట్యూషన్ అయిపోగానే ఆ టార్చ్ లైట్ వేసుకొని ఆ దారిలో ఎన్నట్టు నాకు ఈ వాక్యం చదివినప్పుడల్లా అది గుర్తొచ్చింది అనమాట. నిజంగా ఈ చీకటి లోకంలో మన అడుగు ఎటు వేయాలి, ఎక్కడ వేయాలి, నష్టంలో పోకుండా మనం శోధనలో ఇరుక్కోకుండా ఈ వాక్యం మనకి మార్గము చూపించిద్ది అనమాట. ఆయన వాక్యం మనకేం చూపించిద్ది? మార్గం చూపించిద్ది. ఇది చెయ్యి, ఇది చేయకూడదు, ఇలా నడువు, ఇలా నడవకూడదు. దావీదు అడిగాడు, ప్రభువా నేను ఎటు వెళ్ళాలి అంటే మార్గం చూపించాడా, చూపించలేదా? దావీదు 1 సమూయేలు 2 సమూయేలు చదివితే నాకు ఎంత ఆశ్చర్యం వేసిద్దంటే చిన్న విషయంలో కూడా దావీదు దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళాడు. ప్రభువా నేను హెబ్రోను పోవాలా? పో. ప్రభువా సౌలు మరి వాళ్ళు వస్తున్నారు, సౌలుకి వీళ్ళని అప్పగిస్తారా, కైలా పట్టణస్తారంటే ఏమన్నాడు? అప్పగించరన్నాడా? అప్పగిస్తారు, నువ్వు వెళ్ళి దాక్కోపో. ప్రతిదానికి ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు, ఇలా నడువు, ఇలా నడవద్దు. దావీదుకు మార్గం చూపించింది. అందుకే దావీదు రాయగలిగాడు, దేవా నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఎవరైతే వెలుగులో నడుచుకుంటారో వాళ్ళ కింద గుంట వచ్చింది అనుకోండి, గుంటలో పడతారా? చీకట్లో నడిచేవాళ్ళు పడిపోతారనమాట. వెలుగున్నోళ్ళు పడరు. అర్థమైందా? కాబట్టి దేవుని వాక్యం మన హృదయంలో ఎందుకు ఉంచుకోవాలంటే ఇది మనం నడిపించిద్ది. దేవుని వాక్యం మనని ఏం చేసిద్ది? నడిపించిద్ది. ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ నుంచోవాలి, నిత్యము నడిపించిద్ది అనమాట. నిత్యము మనం నడిపించిద్ది. అందుకే దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఏం చేసుకోవాలి? భద్రం చేసుకోవాలి. ఇప్పటికి ఎన్ని విషయాలు చూసుకున్నాం? ఫస్ట్ది ఏం చెప్పండి? ఏంది? పాపము, తర్వాత నెమ్మది, తర్వాత జ్ఞానము, తర్వాత మనని నడిపించింది, మన త్రోవకు వెలుగది. తర్వాత 5వ చూడండి, 119వ కీర్తనలోనే 16వ వచనం చదవండి. 119, 16. ఆయన కట్టడలను బట్టి హర్షించేది. అంటే దేవుని వాక్యం మనకి ఏమిచ్చిద్ది? సంతోషం ఇచ్చిద్ది అనమాట. కీర్తన 119వ కీర్తన మనం చదువుకుంటా ఉంటే ఎన్నిసార్లు దావీదు ఆ మాట అంటాడు, జుంటె తేనె ధారల కంటే కూడా నీ వాక్యము మధురమైనదంటే, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీ వాక్యము కోరదగినది. అంటే ఇప్పుడు బంగారము, వెండి, ధనము వీటన్నిటికంటే మించినది దేవుని వాక్యమే అనమాట. ఈ వాక్యం మనకి సంతోషం ఇచ్చిద్ది అనమాట. అందుకే మనం హృదయంలో భద్రం చేసుకోవాలి. మనకి వెండి అంటే, బంగారం అంటే, డబ్బులంటే ఎంత ఇష్టమో కదా, అవునా కాదా? ఇప్పుడు మీకు బైబిల్ పక్కన పెట్టి 1 కేజీ బంగారం పెట్టి ఇప్పుడు ఇది చెప్పామనుకోండి, ఇక్కడ బైబిల్ పక్కన ఈ మధ్య చేశారు టాస్క్ తెలుసా? వీడియో నాకు 2 వీడియోలు వచ్చినాయి నాకు. అది వాళ్ళు వెస్టిండీస్ లాగా ఉన్నారు. ఆయన బైబిల్ ఇట్లా ఒక చేత్తో పెట్టుకొని మనీ ఇట్లా పట్టుకొని చాలామందిని అడుగుతూ ఉంటే చాలామంది డబ్బులే తీసుకున్నారు. ఒక్క అమ్మాయో అబ్బాయో బైబిల్ తీసుకున్నాడు. ఆ బైబిల్లో డబ్బులు ఉన్నాయి, తర్వాత ఏదో కాగితాలు ఉన్నాయి, ఇంటి స్థలం కాగితాలు అన్నీ బైబిల్లో ఉన్నాయి, పక్కన డబ్బులు ఉన్నాయి. చాలామంది డబ్బులే తీసుకున్నారు. మిమ్మల్ని కూడా బైబిల్ పక్కన పెట్టి బంగారం ఇవన్నీ పక్కన పెడితే ఏది కోరుకుంటారు? మా ఇంట్లో బైబిల్ చాలా ఉన్నాయిలే, ఆ బంగారం ఇటు తీసుకొని వెళ్తాము అనుకో, ఏం కోరుకుంటారు? దేవుని వాక్యం మనకు ఎంతో సంతోషం ఇచ్చిద్ది అనమాట. వాక్యం చదువుతుంటే ఆ మధురము మర్చిపోలే. ఎప్పుడైనా మీకు కష్టం అనిపించినప్పుడు వాక్యం తీసి చదవండి. కీర్తన 191వ కీర్తనలో ప్రతి వచనం కూడా వాగ్దానమే. ప్రతి వచనం కూడా మనకి వాగ్దానమే. ఎంత దేవుడు దివ్యమైన, అందుకే అశ్రేష్టంబౌ
గ్రంథములో ఏ ఏ చోట చూసినా ఆదరణ ఉన్నది, సుఖ దుఃఖములలో వాగ్దానం ఉంది, విశ్వాసం ఉంచి ధ్యానించుడి. ఎంత శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని మనకిచ్చాడు. దీన్ని బట్టి మనం నిత్యము సంతోషపడాలి. ఇది మన హృదయంలో ఉంటే నిత్యము మనకి సంతోషమే. అర్థమైందా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. మరియ తన హృదయంలో తన వాక్యాన్ని, దేవుని మాటలని, దేవుని సంగతులను తలపోసుకుంటూ భద్రం చేసుకుంది.